ఓకే, మనకు ఈరోజు క్లాస్ 10th క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ తెలుసుకుందాము. మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ వచ్చి ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0గా ఉంటుంది. నెక్స్ట్ a, b, c ఆర్ రియల్ నంబర్స్ నెక్స్ట్ ఏ ఇస్ నాట్ ఈక్వల్ టు 0గా మనం చూసుకుంటాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ద x కోఎఫిషియంట్ ద x డిగ్రీ ఈజ్ 2. ఏదైతే మనకు డిగ్రీ అనేది 2గా ఉంటుందో మనము దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ లీనియర్ ఈక్వేషన్ వచ్చి ax ప్లస్ b, దీన్ని లీనియర్ ఈక్వేషన్ అంటాము. సెకండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. ఇప్పుడు క్యూబిక్ ఈక్వేషన్ అంటే క్యూబిక్ ఈక్వేషన్ వచ్చి మనకు ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d ఈక్వల్ టు 0. ఇక్కడ a, b, c, d ఆర్ రియల్ నంబర్స్. a is not equal to 0. కాబట్టి ఇది దీనికి మనము ఇలాగా లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మరియు క్యూబిక్ ఈక్వేషన్స్ని ఇలా చూస్తాము. ఇప్పుడు మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో ఉన్నాం కాబట్టి మనకు ఎక్స్ డిగ్రీ వచ్చి 2గా ఉండాలి. 1 ఉంటే లీనియర్ అవుతుంది, 2 ఉంటే క్వాడ్రాటిక్ అవుతుంది, 3 ఉంటే మనకు క్యూబిక్ ఈక్వేషన్గా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా కాదా అనే దాని మీద ప్రాబ్లం చూద్దాం. మనం ప్రాబ్లం చూసినట్టయితే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే చెక్ వెదర్ the following are quadratic. మనము ఇచ్చిన వాటిని క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అవుతాయా లేదా అనేదాన్ని కనుక్కోవాలి. ఇప్పుడు మనకు ఫస్ట్ ప్రాబ్లం చూస్తే x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 2x - 3గా మనం రాసుకుంటాం. ఇలా ఇచ్చారు ప్రాబ్లం. ఇప్పుడు మనం దీన్ని క్వాడ్రాటిక్ ఫామ్ అంటే x² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 రూపంలో వచ్చిందంటే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది, లేదంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాదు. ఇక్కడ x - 2 హోల్ స్క్వేర్ అనేది a - b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి x² అంటే a² ప్లస్ b² అంటే 4 మైనస్ 2 ఇంటూ a అంటే x, b అంటే -2 కాబట్టి మనము ఇలా రాసుకుంటాం. ఇక్కడ -2 కాబట్టి ఇలా రాసుకుంటాం. ప్లస్ 1 ఈక్వల్ టు 2x - 3గా రాసుకుంటాం. x² ఇక్కడ ప్లస్ 4 ఉంటుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4x ప్లస్ 1 మైనస్ 2x ప్లస్ 3గా రాసుకుంటాం. ఇక్కడ ఈ 2x - 3ని మనం ఈ పక్క తెచ్చుకున్నాం కాబట్టి ఇలా వచ్చింది. x² ఇక్కడ వచ్చి 4x ఉంది, ఇక్కడ మైనస్ 2x ఉంది కాబట్టి ప్లస్ 2x అవుతుంది. ఇక్కడ ప్లస్ 4 ఉంది, ఇక్కడ ప్లస్ 3 ఉంది కాబట్టి ప్లస్ 7 ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు మనకి ఇది ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 రూపంలో ఉంది కాబట్టి దిస్ ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్గా మనము అనుకుంటాం. ఇది ఫస్ట్ ప్రాబ్లం. మనము ఇచ్చిన వాటిని ఎక్స్పాండ్ చేస్తే, ఫ్రాక్షన్ మెథడ్లో ఎక్స్పాండ్ చేసామంటే మనకు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషనా లేదా మనము తెలుస్తుంది. ఇక్కడ ఎక్స్ డిగ్రీ అనేది మనకు 2గానే వస్తేనే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్గా అవుతుంది. సెకండ్ ప్రాబ్లం
సెకండ్ ప్రాబ్లం చూసుకున్నట్టయితే x into x plus 1 plus 8 equal to x plus 2 into x minus 2గా రాసుకుంటాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎలా చేస్తాము, x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ x ఇంటూ 1 వచ్చి x ప్లస్ 8 ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి ఇక్కడ ఏ ఈక్వల్ టు ఎక్స్ బి ఈక్వల్ టు 2 కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ వచ్చి 4 కాబట్టి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఈ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈ పక్క తీసుకుంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 8 మైనస్ 4ని ఈ పక్క తీసుకుంటే ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ ఎక్స్ స్క్వేర్కి ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ పోతుంది, ఎక్స్ ప్లస్ 12 ఈక్వల్ టు 0. కాబట్టి ఇలా ఈక్వేషన్ వచ్చినప్పుడు మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫాము ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. కాబట్టి ఇక్కడ ఎక్స్ డిగ్రీ అనేది 1 ఉంది కాబట్టి దిస్ ఈజ్ నాట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దిస్ ఈజ్ నాట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్గా మనం చూసుకోవచ్చు. మనకు ఎప్పుడైతే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి రూపంలో వస్తేనే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది, లేదంటే రాదు. ఇక్కడ మనము థర్డ్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ ప్రాబ్లం వచ్చి ఎక్స్ ఇంటూ 2x ప్లస్ 3 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1గా ఇచ్చారు. దీన్ని మనము ఎలా రాసుకుంటామో చూద్దాం. ఇప్పుడు ఎక్స్ ఇంటూ 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 3 అంటే 3x. ఇక్కడ ఈ ఎక్స్ స్క్వేర్ని మనము ఈ పక్క తీసుకుందాం, ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ పోతే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 1 ఈక్వల్ టు 0. ఇది మనకు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ పిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 రూపంలో రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఎక్స్ డిగ్రీ వచ్చి 2 ఉంది కాబట్టి దిస్ ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్గా మనము రాసుకుంటాం. నెక్స్ట్